రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహించాలి, ఫలితాలే రెఫరెండం అన్నారు. రేవంత్ రెడ్డి పైనే గెలిచాను, నాపై ఎన్నో కుట్రలు చేశారు. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉంది. రేవంత్ రెడ్డి నువ్వు రాజీనామా చేయాలి, బీజేపీ పార్టీ లేదని చెప్పినావు కదా, తెలంగాణలో బీజేపీ పార్టీ లేదని చెప్పినావు, కానీ నీ సొంత జిల్లాలోనే నేను గెలిచిన, బీజేపీ పార్టీ జెండా ఎగరవేసిన, మరిగా నువ్వు ఎట్లా ముఖ్యమంత్రివి? ఏడ కాంగ్రెస్ పార్టీని కాపాడినావు, 12 సీట్లు 14 సీట్లు అని చెప్పుకుంటా తిరిగితివి. అలాంటిది నీ మహబూబ్ నగర్ సొంత జిల్లాలోనే బీజేపీ పార్టీ కాషాయం జెండా బాజాప్తా ఎగరవేసినా మరిగా నువ్వు రాజీనామా చేయి. ఇస్తున్నావు కదా, నేను అది చేస్తా ఇది చేస్తా అంతే కదా, ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పేసి ఆమె అడుగుతా ఉన్నది. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే వీళ్ళంతా కూర్చొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ఓట్లు మొత్తం కూడా బీజేపీకి మరి డైవర్ట్ చేశారు అని అంటే మాత్రానికి మరి ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ గెలిచినటువంటి 8 స్థానాలలో కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డమ్మీ క్యాండిడేట్లను నిల్చోబెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకులు మొత్తాన్ని కూడా బీజేపీ పార్టీకి వేసింది అనేటువంటి ఒక క్లిష్టమైనటువంటి వార్తలు కూడా మరి మనకు అక్కడ వినపడుతున్నాయి. మరి దాన్ని ఎవరు ఇది తీసుకోవాలి? రైట్కి ఏదేమైనా ఫలితాలే రెఫరెండం, నా పైన బోల్డ్ అని కుట్రలు చేసిండు, వందల కోట్లు పైసలు ఖర్చు పెట్టిండు రేవంత్ రెడ్డి. అయినా కానీ రేవంత్ రెడ్డి మీద బాగా చెప్తా, నేను గెలిచినా నువ్వు రాజీనామా చేయి అని చెప్పి సంచలన వ్యాఖ్యలు మరి డీకే అరుణ చేస్తున్నది. ఇక ఆగదు తల్లి, దంచుకుంటూ పోతూనే ఉంటుంది, ఇక రోజుకో డైలాగ్ వదులుతుంది.